చాలాసార్లు మనం ఏమవుతామంటే, కొద్దిగా మనకు డబ్బు చేతికొస్తే, కొద్దిగా స్థాయి పెరిగితే, కొద్దిగా అన్నీ సుఖవంతంగా కనిపించేసరికి ఫస్ట్ మర్చిపోయేది ఎవరిని తెలుసా అండి? ఇవన్నీ ఇచ్చిన భిక్ష పెట్టిన దేవుణ్ణి మర్చిపోతాం. ఈరోజు ఇదే వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 1, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుతారండి. రోమిలకు మరియు ఈ మాట దయచేసి గమనించండి. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఒక దినం రాబోతుంది, అంత్య దినాల్లో విషాదం ఏంటంటే, వారు కృతజ్ఞత లేని వారు అవుతారంట. కృతజ్ఞత లేని వారు అవుతారు. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయేవారు అవుతారు. దేవుని ఉనికి మాకు అవసరం లేదనే స్థాయికి వచ్చేస్తాం. చూడండి, వాదోపవాదాలు. ఈరోజు సొంతంగా కొద్దిగా జ్ఞానం వస్తే వారి వర్షన్ని, వారి అభిప్రాయాన్ని ఇతరుల మీద రుద్దే ప్రయత్నంలో, నాకు అంతా తెలుసు, ప్రపంచమంతా నాకు తెలుసు అనే మూర్ఖత్వంలో మనం ఈరోజు కళ్ళ ముందు కనిపించట్లేదా? దేవుడు అవసరం లేదు, నేను అన్నీ సాధించేశాను. అందుకొరకే అనంతుడైన దేవుని ముందు మన జ్ఞానం ఎంత? ఒక చుక్క రవ్వంతా. బాటిల్ నీళ్ళని తీసుకొని సముద్రం దగ్గరికి వెళ్ళి, ఓ సముద్రం నేను ఖాళీ చేస్తానన్నాం అనుకోండి, ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? మనిషి దేవునితో విర్రవీగితే అలాగే ఉంటుంది. ఆయన అనంతుడు, మనము అంతం గలవారం. వీఆర్ ఫైనైట్ పీపుల్, గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. How silly it is you think against God and argue against God and have a thankless spirit. కృతజ్ఞత లేని జీవితం.